అబ్బబ్బబ్బబ్బా! ఏమెండలురా సామి! ఎండలకి బయటికి పోయొచ్చే లోపల కర్రగా అయిపోతానేమో అని భయమైతుంది. ఇంక మా అవ్వ చూడండి నన్నైతే ఆటో ఎక్కేయడానికి వస్తుంది. మా అవ్వ అంత వయసు వచ్చినా నా దగ్గరుండి ఆటో ఎక్కిస్తుందనమాట. అంటే మళ్ళా అదొక కేరింగ్ ముసలోళ్ళకి. ముసలోళ్ళు అంటారబ్బా! ముసలోళ్ళు ఉంటేనే కొంచెం బావుంటది ఇంట్లో. ఆ వయసులో ఆమె నన్ను ఎక్కేయడానికి రావడం అంటే గ్రేట్ కదా! నడచలేకపోతున్నా కూడా వచ్చి నన్ను ఆటో ఎక్కించకొచ్చిందనమాట. నన్ని మా బుడ్డదాన్ని. ఎక్కడికొచ్చేసినామో ఈ పాటికి అర్థమైపోయింటదే మీకి. కూలర్ తీసుకునేకైతే వచ్చేసినాం రా అసలుకి ఎండకి పడుకోలేకున్నాం మేమైతే. ఇంక మా ఇంట్లో ఎట్లా అంటే పగలంతా ఏమో ఇంట్లో బాగుంటుంది, ఇంకా నైట్ అయ్యేసరికి బయట బాగుంటుంది. నాకు బయట పడుకోవడానికి భయం అనమాట వరండాలో. ఎందుకంటే ఇంకా మాది విలేజ్ కాబట్టి ఏమైనా పురుగులు పాములు అట్లా తిరుగుతాయని భయము. చిన్నపిల్లని పెట్టుకొని పడుకోలేం కదా, మనమైతే పడుకోవచ్చు సేఫ్గా భయం లేకోకుండా. ఇంకా చిన్నపిల్లని పెట్టుకొని బయట ఎందుకులే అనుకొని మేమైతే కూలర్ తెచ్చుకునేకైతే వెళ్ళామన్నమాట. ఇంకా 15,000 పడింది నాకు కూలర్ అయితే. ఇది తీసుకెళ్ళాము. నచ్చిందా? నాకైతే బాగా నచ్చిందండి. ఒక 2-3 చూసినాను. ఇంకా ఫోర్త్ వన్ ఇదైతే చూపించేటప్పుడు నాకు బాగా నచ్చింది. దీన్ని ఎందుకు తీసుకెళ్ళానంటే రిమోట్ వచ్చింది రా, రిమోట్ని చూసి తీసుకెళ్ళాను నేనైతే. ఎందుకంటే మా బాబుని పడుకోబెట్టినప్పుడు లేచి ఆఫ్ చేసి ఆన్ చేసుకోలేక ఇబ్బంది అవుతుందని రిమోట్ ఉంటే నాకు ఇంకేం ఇబ్బంది ఉండదని రిమోట్ ఉండేదైతే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అందుకే నేను పోయినాను అనమాట. మా ఆయన కూడా తెచ్చేవాడు, నేనే మంచి సెలెక్ట్ చేసుకుంటానని నాకు కన్వీనియంట్గా ఉండేదని నేనైతే పోయినాను రా. ఇంకా ఈఎంఐకి అయితే తీసుకెళ్ళాం మేమైతే. 15,000 పడింది మాకైతే. మంత్లీ ఎంత కట్టాలో తెలియదు, మా ఆయనకైతే తెలుసు. ఇంకా నెట్ క్యాష్ ఇచ్చి తీసుకునేంత డబ్బులు లేవరా, సంపాదించాలి త్వరగా. ఇంకా ఈ కూలర్ అయితే ఆటోమేటిక్ అనమాట, బటన్స్ కాదు, ఓన్లీ టచ్ మోడల్ అనమాట. చాలా నచ్చింది నాకైతే. 5 ఆప్షన్స్ ఇచ్చినారు. ఒకటి కూలింగ్, ఒకటి ఫ్యాన్ అడ్జస్ట్మెంట్కి, ఇంకోటి స్వింగ్, ఇంకోటి టైం సెట్ చేసుకోవడం అనమాట. మనం ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా అవర్స్ సెట్ చేసుకున్నాక అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నాకైతే చాలా నచ్చింది కూలర్. చాలా చాలా బాగుంది, క్లాసీగా ఉంది, చూడడానికి బాగుంది, మంచి కంపెనీ. ఈ కంపెనీ పేరు ఏందో తెలిస్తే నాకైతే కామెంట్ చేసేయండి. మంచిగా ఉంది కూలర్ అయితే, చాలా నచ్చింది. నచ్చే తీసేసుకున్నాను. చూడడానికి కూడా పొట్టిగా ముద్దుగా చాలా బాగుంది, అందుకే తీసేసుకున్నాను. ఇంకా నాకైతే నచ్చిందని, నాకు కన్వీనియంట్గా ఉందని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నానండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసేయండి. ఇంకంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.